హలో గైస్, వెల్కమ్ టు ద మై ఛానల్ క్రిక్స్ ఫిక్స్ తెలుగు. రాజస్థాన్ రాయల్స్ రాజస్థాన్ బెంగళూరు మ్యాచ్ నంబర్ 16. మరి ఈ మ్యాచ్ అనేది రేపు గువాహటిలో జరుగుతుంది. మరి రాయల్స్ కి ఛాలెంజ్ విసురుతారా? ఒకరు కూడా ఒక్కొక్క మ్యాచ్ అయితే ఓడిపోవాలి ఈ యొక్క ఐపీఎల్ సీజన్ లో. మరి మొదటి మ్యాచ్ ఎవరు ఓడిపోబోతున్నారు ఈ సీజన్ లో అనేది ఒక వీడియో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా యొక్క వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఎవరైతే ఐపీఎల్ చూస్తారో ఆ యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. రాజస్థాన్ రాయల్స్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఈ మ్యాచ్ అనేది గువాహటిలో జరుగుతుంది రేపు. మరి రెండు టీములు ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోవాలా. మరి మొట్టమొదటి మ్యాచ్ ఎవరు ఓడిపోబోతున్నారో చూసుకుందాం. మరి రెండు టీముల మధ్య హెడ్ టు హెడ్ చూసుకున్నట్టయితే 34 మ్యాచ్లు జరిగితే ఓవరాల్ ఐపీఎల్ సీజన్లో 17 రాయల్ ఛాలెంజ్ బెంగళూరు గెలిస్తే 14 ఆర్సీ రాజస్థాన్ రాయల్స్ గెలిచారు. మరి 3 మ్యాచ్లు అయితే ఇంకా నో రిజల్ట్ అయితే వచ్చాయి. మరి ఈ సీజన్లో అయితే రెండు టీంలు చాలా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అటు బ్యాటింగ్ లోను, ఇటు బౌలింగ్ లోను, అటు ఆల్రౌండర్ లోను. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు. మరి రెండు టీంలు సమబజ్జీలుగా ఉన్నాయి. మరి ఏ టీం ఎక్కువ ఛాలెంజ్ విసురుతుంది, రాజస్థాన్ రాయల్స్ కి ఆర్సీబీ ఛాలెంజ్ విసురుతుందా వాళ్ళున్న ఫామ్ లో మరి అనేది ఈ వీడియోలో తెలుసు. ఇంకా పిచ్ విషయానికి వచ్చినట్టయితే గువాహటి పిచ్ అనేది ఫుల్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ. ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో ఏదైతే పిచ్ ఇచ్చారో అదే పిచ్ ఇక్కడ ఉండబోతుంది. ఆ మ్యాచ్ లో రెయిన్ వల్ల కొన్ని ఓవర్స్ కుదించినా కానీ 11 ఓవర్స్ కి రాజస్థాన్ రాయల్స్ 150 దాకా కొట్టింది. ముంబై ఇండియన్స్ బౌలర్స్ ని ఉతికి ఆరేశారు. వైభవ్ సూర్యవంశీ కానీ యశస్వి జైస్వాల్ చివరి దాకండి మ్యాచ్ ని ఫినిష్ చేశారు. సో ఇనిషియల్ గా ఒకవేళ రెయిన్ వల్ల కవర్స్ వస్తే ఇనిషియల్ గా బాల్ అనేది స్వింగ్ అవుతుంది. ఇటు సైడ్ రాజస్థాన్ రాయల్స్ వైపు జోఫ్రా ఆర్చర్ చాలా కీలకం అవుతాడు. అలాగే ఆర్సీబీ తరపున భువనేశ్వర్ కుమార్ని ఎదుర్కోవడం చాలా చాలా కష్టం అవుతుంది బాల్ కనుక స్వింగ్ అవుతాయి. మరి ఇక్కడ యావరేజ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి 190-200 దాకా ఉంది. మరి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి చాలా చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. బాల్ అనేది గ్రిప్ అవ్వదు. మరి స్పిన్నర్స్ కి చాలా చాలా కష్టం అవుతుంది. మరి బౌలర్స్ కొంచెం కష్టపడాల్సి వస్తుంది ఈ పిచ్ మీద. మరి ఎలా ఆడతారని చూసుకోవాలి. టాస్ గెలిచిన ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారు నేనైతే ఇంకా టీమ్స్ విషయానికి వచ్చినట్టయితే రెండు టీంలు ఆడిన లాస్ట్ మ్యాచ్ గెలిచి వస్తున్నారు. అలాగే ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోవాలి, అన్ని మ్యాచ్లు గెలిచి వస్తున్నారు. అలాగే ఆర్సీబీ తరఫున చూసుకున్నట్టయితే ఆర్సీబీ ఎటువంటి చేంజెస్ అయితే చేయదు, సేమ్ ప్లేయింగ్ లెవెన్తో వస్తారు. వాళ్ళ టాప్ ఆర్డర్ విరాట్ కోహ్లీ కానీ స్పిల్ సాల్ట్ మంచి ఫామ్ లోకి వచ్చారు. అలాగే దేవదత్ పడికల్ మిడిల్ ఆర్డర్లో ఉతికి ఆరేస్తున్నాడు. రజత్ పత్రి అయితే స్పిన్నర్స్ ని ఉతికి ఆరేస్తాడు. అలాగే టీమ్ డేవిడ్ లాస్ట్ మ్యాచ్ లో ఫినిషర్ గా ఎట్లా ఆడాడో మనందరూ తెలిసిందే. ఆ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఎటువంటి చేంజెస్ అయితే చేయరు. జాకబ్ డఫ్ ఒక్కడే కొంచెం బాల్స్ రన్స్ అయితే లీక్ చేస్తున్నాడు. మరి అతను అట్లా బౌలింగ్ చేస్తారని చూసుకోవాలి. మిగతాదంతా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఆర్సీబీకి. మరి రాజస్థాన్ రాయల్స్ అయితే ఏమైనా చేంజెస్ చేస్తారంటే వాళ్ళు కూడా ఏం చేంజెస్ చేయరు, ఎటువంటి ఉండదు. వాళ్ళు మొత్తం సేమ్ ప్లేయింగ్ లెవెన్ అయితే వస్తారు. లాస్ట్ మ్యాచ్ లో ఏదైతే ప్లేయింగ్ లెవెన్ ఉందో అదే ప్లేయింగ్ లెవెన్ తో వాళ్ళు వస్తారు. ఎందుకంటే ఆ యశస్వి జైస్వాల్ అలాగే వైభవ్ సూర్యవంశీ వాళ్ళు ఇచ్చిన స్టార్ట్ చూస్తుంటే ఈ సీజన్లో ప్రతి మ్యాచ్లో దగ్గర 50 పైగా పార్ట్నర్షిప్ అయితే నమోదు చేస్తున్నారు. సో వాళ్ళ ఓపెనర్స్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్కి వచ్చేసరికి అలాగే వన్ డౌన్లో ధ్రువ్ జూరియర్ ఒక మ్యాచ్ బాగా ఆడారు. అలాగే రియాన్ పరాగ్ ఒక్కడే కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్లో కనిపిస్తున్నారు. అతను కొంచెం బ్యాటింగ్ జులిపిస్తే వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. అలాగే డౌన్ ద ఆర్డర్ వచ్చేసి రవీంద్ర జడేజా, డేవన్ ఫరేరా, సిమ్రాన్ హెట్మెన్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. అటు బౌలింగ్ వచ్చేసరికి సందీప్ శర్మ, జోఫ్రా ఆర్చర్, తర్వాత రవి బిష్నాయ్ పర్పుల్ క్యాప్ హోల్డర్, అలాగే నాంద్రే బర్గర్, చాలా చాలా మంచి క్వాలిటీ బౌలర్స్ ఉన్నారు. మరి రెండు టీంలు చాలా చాలా సమోజ్జులుగా ఉన్నారు. సో నువ్వా నేనా అనేది సాగేది ఈ మ్యాచ్ అనేది. ఈ మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ బ్యాటర్స్ వచ్చేసరికి మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాట్లు అయిన విరాట్ కోహ్లీ వర్సెస్ సందీప్ శర్మ, వీళ్ళిద్దరు బ్యాట్లు ఐపీఎల్ ఎప్పుడు జరిగినా సరే చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీని సందీప్ శర్మ 7 times అవుట్ చేశాడు ఈ యొక్క ఐపీఎల్లో. అతని మీద స్ట్రైక్ రేట్ అనేది చాలా చాలా తక్కువ ఉంది విరాట్ కోహ్లీకి. మరి వీళ్ళిద్దరు బ్యాట్లు చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాగే ఇంకో బ్యాట్లు వచ్చేసరికి భువనేశ్వర్ కుమార్ వర్సెస్ వైభవ్ సూర్యవంశీ, ఈ బ్యాట్లు అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే భువనేశ్వర్ కుమార్ ఒకవేళ బాల్ ఇనిషియల్గా స్వింగ్ అవుతే రాయల్ ఛాలెంజ్ బెంగళూరు టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నట్టయితే భువనేశ్వర్ కుమార్ కనుక స్వింగ్తో వైభవ్ సూర్యవంశీ కానీ యశస్వి జైస్వాల్ని ఎలా కట్టడి చేస్తారనేది ఈ బ్యాట్లు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి భువి వైభవ్ సూర్యవంశీ ఈ బ్యాట్లు అనేది చాలా చాలా ఇంట్రెస్ట్. మరి ఇంకో బ్యాట్లు వచ్చేసరికి రవి బిష్నాయ్ వర్సెస్ రజత్ పటిదార్, వీళ్ళిద్దరి మధ్య బ్యాట్లు అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే రవి బిష్నాయ్ ఈ యొక్క సీజన్లో పర్పుల్ క్యాప్ హోల్డర్గా ఉన్నాడు.
అలాగే రజత్ పటిదార్ స్పిన్ బాగా ఆడతాడు మిడిల్ ఆర్డర్లో, మిడిల్ ఓవర్స్లో. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య బ్యాట్లు అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎవరైతే ఎక్కువ పై చేయి సాధిస్తారో వాళ్ళకి ఎక్కువ విజయాల అవకాశాలు ఉంటుంది ఈ మ్యాచ్లో. మరి ఈ 3 బ్యాటిల్స్ అనేది చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంకా కొన్ని బ్యాటిల్స్ అయితే ఉన్నాయి, అవన్నీ అంతగా ఉపయోగం ఉన్నా లేకపోయినా పెద్దగా కనపడని బ్యాటిల్స్. బట్ ఈ 3 బ్యాటిల్స్ అనేది చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మరి ఈ బ్యాటిల్స్ ఎవరు పై చేయి సాధిస్తారు మీరు మరి ఈ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారో మీరు కామెంట్ చేయండి. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు. మరి డిఫెండింగ్ ఛాంపియన్తో రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ అయితే ఆడబోతుంది. 2 టీంలు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోవాలి. మరి ఫస్ట్ టైం ఎవరు ఓడిపోబోతున్నారు, అలాగే ఈ మ్యాచ్లో ఎక్కువ స్కోర్ ఎవరు చేస్తారు అనేది మీరు కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.